తెలుగువారి ఆత్మీయ వారధి. 4 నుండి 6 ఏళ్ల పిల్లలను బాలబడిలో చేర్పించండి. తెలుగు భాష నేర్పించండి. అమెరికాలో ఎక్కడైనా సంవత్సరంలో ఎప్పుడైనా. వివరాలకు manabadi.silicon.org లేదా 1844 626 2234 ని సంప్రదించండి. సిలికానాంధ్ర మనబడి బాలానందం చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. శ్రోతలందరికీ నమస్కారం. చక్కని చిక్కని 16 తెలుగు వినోదం సిలికానాంధ్ర వారి బాలానందానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి బాలానందాన్ని కెనడా ప్రాంతంలో ఉన్న ఓక్విల్, హామిల్టన్, ఇంటింట మనబడి, మిసిసాగా, స్కార్బరో, కిచెనర్ మనబడి కేంద్రాలు చదువుతున్న బాల బాలికలు సమర్పిస్తున్నారు. ఇవాల్టి కార్యక్రమాలు బాలానందం మామయ్యగా నేను జ్యోతి స్వరూప్ పొక్కునూరి మరియు నాతో పాటు మరో బాలానందం మామయ్యగా సాయి ప్రదీప్ పోలేపల్లె గారు వ్యవహరిస్తున్నాం. నమస్కారం అండి. నా పేరు సాయి ప్రదీప్ పోలేపల్లె. ఏ కార్యక్రమం సుసంపన్నం అవ్వాలన్నా ఎందరో కృషి ఫలితమే కదా. ఈ కార్యక్రమంలో వినపడే గాత్రధారులం మేమైనా సూత్రధారులు చాలా మందే ఉన్నారు. ఈనాటి కార్యక్రమానికి సహకరించిన కెనడా ప్రాంత సమన్వయకర్త శ్రీమతి గీతా దేశు గారికి, మనబడి కేంద్రాల సమన్వయకర్తలకు, మనబడిలోని గురువులకు మా ధన్యవాదాలు. పిల్లలకు శిక్షణా తరగతులలో సంపూర్ణ సహాయ సహకారాలు ఇచ్చిన వారి తల్లిదండ్రులకు, బాలానందం బృందానికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.
పిల్లల ప్రతిభా పాఠవాలకు ఆలవాలం మన బాలానందం కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో పాల్గొంటున్న పిల్లలు మనబడిలో బాలబడి నుండి ప్రభాసం వరకు విభిన్న స్థాయిలలో తెలుగు నేర్చుకుంటున్నారు. వారు నేర్చుకుంటున్న పద్యాలు, పాటలు, కథలు, కథానికలు, నాటికలు, సంభాషణలు మొదలైన అనేక ప్రక్రియలతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరెందుకు ఆలస్యం? మొదలు పెడదాం. మనం చిన్నప్పటి నుంచి అనేక విషయాలను, విలువలను నీతి కథల రూపంలో నేర్చుకుంటాం. కథలు సరదాగానే ఉంటూ అంతర్లీనంగా అనేక విషయాలు మనకు నేర్పుతాయి. మన నడతను తీర్చిదిద్దే వ్యక్తిత్వ వికాస కారకాలు అంటే అతిశయోక్తి కాదు. మనిషి తన ఎంపికతో ఏర్పరచుకునే అతి తక్కువ బంధాలలో మిత్రులు ఒకరు. మన ఆటలలో, పాటలలో, ఆలోచనలలో కూడా వారే భాగస్వామ్యులు. అలాంటి మిత్రులతో ఎలా మెలగాలో ఇద్దరు మిత్రుల కథతో మనతో పంచుకోవటానికి వస్తుంది మన ముద్దు మాటల కోవిదురాలు కోవిద. కోవిద, సిద్ధంగా ఉన్నావా నాన్న? సిద్ధంగా ఉన్నాను మామయ్య. నా పేరు కోవిద. నేను ఇచ్చిన మన బడిలో బాలబడి చదువుకుంటున్నాను. అనగనగా ఒక ఊళ్ళో రాముడు భీముడు ఉంటారు. ఒక రోజు రాముడు ఊరికెళ్తూ భీముడికి చెప్తాడు, నా బంగారం చూసుకుంటావా అని. అప్పుడు రాముడు ఊరి నుంచి వచ్చాక భీముడు నరుకుతాడు, నా బంగారం ఏదని. అప్పుడు భీముడు అంటాడు, నీ బంగారం లేదు, ఎలుకలు తినేసాయని చెప్తాడు. అప్పుడు కొన్ని రోజుల తర్వాత భీముడు వాళ్ళ అబ్బాయి పంపిస్తాడు రాముడి వాళ్ళ ఇంటికి. అప్పుడు రాముడు దాచిపెట్టేస్తాడు. భీముడు వచ్చాక నా అబ్బాయి ఏది అని అంటాడు. అప్పుడు కాకులు ఎత్తుకెళ్ళిపోయాయని చెప్తాడు. అప్పుడు భీముడు కూడా అంటాడు, అంత పెద్ద అబ్బాయిని కాకులు ఎలా ఎత్తుకెళ్ళిపోతాయని. అప్పుడు రాముడు కూడా అంటాడు, అప్పుడు బంగారంని ఎలుకలు ఎలా తినేస్తాయని. అప్పుడు అప్పుడు భీముడికి బుద్ధొచ్చి భీముడు బంగారం ఇచ్చేస్తాడు, రాముడు కూడా బంగారం ఇచ్చేస్తాడు. కథలో నీతి ఏంటంటే ఎవరిని మోసం చేయకూడదు. చక్కగా చెప్పావు కోవిద. నీకు జేజేలు. ఇద్దరు మిత్రుల కథ నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మనం ఎవ్వరినీ మోసం చేయకూడదని, నిజాయితీగా ఉండవచ్చని, మన స్నేహితులతో ఎలా మెలగాలి అని. ఇంత మంచి కథ వింటూ ఉంటే నాకు నా చిన్నప్పుడు మిత్రులు గుర్తొస్తున్నారు. వాళ్ళతో మేం చేసిన అల్లర్లు, తెలుగు తరగతిలో మేం చెప్పిన పద్యాలు. తెలుగు తరగతి అంటే నాకు గుర్తొస్తోంది. నాకు చిన్నప్పుడు చాలా నచ్చిన పద్యాలు వేమన పద్యాలు. ఆ చిన్నప్పటి స్మృతులు గుర్తు చేయటానికి మన ముందుకు వస్తున్నాడు తేజస్. తేజస్, తయారా నాన్న? సిద్ధంగా ఉన్నా మామయ్య. అందరికీ నమస్కారం. నా పేరు తేజస్. నేను స్కార్బో మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. పద్యం: మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండు, పిరికి వాణి మదని బింకమి లాగురా, విశ్వదాభిరామ వినురవేమ. సారాంశం: మేడి పండు పైకి చక్కగా కనిపిస్తుంది, కానీ దానిలో పురుగులుంటాయి. అలాగే పిరికివాడు పైకి ధైర్యంగా ఉన్నా మనసులో భయం ఉంటుంది. ఇప్పుడు నేను ఇంకో పద్యం చెప్తాను. పద్యం:
నాది 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 నా దేవదత్తుండు, కాదు నాది అనియా గౌతముండు. వాదులాడి ఆడి వారిద్దరూ గూడి ఏది కూడా నిర్ణయింపలేక. సారాంశం: హంస నాది అని దేవదత్తుండు, కాదు నాది అని గౌతముండు. వాదులాడి వారిద్దరూ ఏమీ నిర్ణయించలేకపోయారు. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు తేజస్, నీకు అభినందనలు. మేడిపండు చూడ మేలిమయ్యుండు అనే వేమన పద్యం ద్వారా పైకి కనబడే తలుకులకు కాకుండా నిగూఢమైన నిజాన్ని తెలుసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. నాది నాది అనే పద్యం ద్వారా సఖ్యత లేకుండా ఉంటే పనులను ఎలా చక్కపెట్టుకోలేమో తెలుసుకున్నాం. మీరు వింటున్నది సిలికానాంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 తెలుగు వినోదం. తెలుగు వారికి మాత్రమే సొంతమైనది పద్యం. సాధారణంగా పద్యాలలో ఉండేది 4 పాదాలైనా నలుదిక్కులలోని మనుషుల తత్వాన్ని, మనకుండాల్సిన తర్కాన్ని చాలా విపులంగా వివరిస్తాయి. బహుళార్థ సాధకాలుగా భాషా వైభవాన్ని చాటుతూనే భవిష్యత్ తరాలకు జీవన గమనాన్ని తెలుపుతుంటాయి. అందుకేనేమో శతాబ్దాలు గడిచినా ఇప్పటికీ మనకు అన్వయమవుతూ ఉంటాయి. అతి సామాన్య పదాలతో మాన్యులకు, సామాన్యులకు అర్థమయ్యే పదాలు రాసిన వేమన కవి నిజంగా అనన్య సామాన్యులే. అలాంటి వేమన కవి శతక పద్యాన్ని భాషా కుసుమంగా మనకు అందించడానికి సిద్ధంగా ఉంది అనన్య. సిద్ధంగా ఉన్నావా అనన్య? అవును. అవును బాబాయ్. నా పేరు అనన్య. నేను ఉప్పల్ మరబడి బాలబడి తరగతిలో చదువుకుంటున్నా. ఇప్పుడు నేను మా ఇప్పుడు నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. ఉప్పు కప్పు రంబు నొక్క పలక రెండు చూడ చూడ రుచుల జాడవేయ పురుషులందు పుణ్య పురుషవేయ విశ్వదాభిరామ విదరవేమ. ఇప్పుడు భావం: ఉప్పు కర్పూరం చూడటానికి ఒకటేలాగా ఉన్నా వాటి రుచులు చాలా వేరుగా ఉంటాయి. పురుషులను చూడటానికి ఒకటేలాగా ఉన్నా వాళ్ళ గుణాలు చాలా తేడాగా ఉంటాయి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు అనన్య. అందుకే మనం పుణ్యపురుషుల గుణాలు తెచ్చుకుని ఉప్పులాగా కాకుండా కర్పూరంలాగా దేవుడి హారతిలో వెలుగులాగా అందరికీ వెలుగునివ్వాలి. పద్యం మనకి చెవులకు వినటానికి సొంపుగా ఉంటుంది. అలానే నీతి కథలు మన జీవితాంతం మనతో పాటు ఉంటాయి, మన జీవన మార్గాన్ని నేర్పిస్తాయి. అలాంటి ఒక నీతి కథతో చెప్పటానికి ఆ సత్య సిద్ధంగా ఉన్నాడు. సత్యం సిద్ధమేనా నాన్న? ನಾನು తయారాగు. ನಾನು మామయ్య. నమస్కారం. నా పేరు సత్య బొడేరా. నేను హామిల్టన్ మనబడి ప్రవేశం వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఒక కాకి కథ చెప్తున్నాను. అనగనగా ఒక కాకి ఉంది. ఆ కాకికి చాలా దాహం వేసింది. ఆ కాకి నీళ్ళు కోసం చాలా దూరం వెతికింది. అప్పుడు దానికి ఒక కుండ కనిపించింది. కానీ ఆ కుండలో నీళ్లు చాలా కిందగా ఉన్నాయి. ఆ కాకి చాలా ఆలోచించింది. అప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. చిన్న చిన్న రాళ్ళు తీసుకుని కుండలో వేసింది. అప్పుడు కుండలో నీళ్లు పైకి వచ్చాయి. అప్పుడు ఆ కాకి ఆ నీళ్లు తాగేసింది. అప్పుడు ఆ కాకి ఆనందంగా వెళ్ళిపోయింది. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు సత్య, నీకు జేజేలు. కాకి తన దాహం తీర్చుకోవటానికి అక్కడే ఉన్న రాళ్లను ఎలా ఉపయోగించుకుందో చూశాం కదా. మనం కూడా మనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకొని జీవితంలో ఎదగటానికి ప్రయత్నించాలి. మనబడి వారు కేవలం తెలుగుని చదవటం, రాయటం, నేర్పించటమే కాకుండా అనేక విలువైన కార్యక్రమాలని నిర్వహిస్తూ పిల్లల్లో తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచటానికి ఎంతో కృషి చేస్తున్నారు.
పిల్లల పండుగ, బాలానందం రేడియో కార్యక్రమం, బాలరంజని మొబైల్ యాప్, తెలుగు మాట్లాట, తెలుగుకు పరుగు, పద్య నాటకం, పలుకుబడి, మనతరం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని మనబడి వారు నిర్వహిస్తూనే ఉంటారు. వాటి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం దండోరాకి సమయమైంది. దండోరా అనే కార్యక్రమం ద్వారా సిలికానాంధ్ర వారి వార్తలు వినవచ్చు. ఆలస్యం ఎందుకు, మన సాయిని నిజజ్ఞ వేసే దండోరా ఏంటో విందామా మరి? నిజజ్ఞ, సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నాను మామయ్య. నమస్కారం. ఇది దండోరా సమయం. వార్తలు చదువుతున్నది సాయి నిజజ్ఞ. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మనబడి తరగతులు చివరి దశకు చేరుకున్నాయి. మే 11న పూర్తి అయ్యాయి. మే 2వ వారంలో ప్రవేశం, ప్రసూనం, ప్రమోదం తరగతుల పిల్లలకు వార్షిక పరీక్ష నిర్వహించారు. సంగీత త్రిమూర్తులలో 3వ వారైన శ్రీ శ్యామశాస్త్రి గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని మనబడి కేంద్రాలలో వారిని స్మరించుకున్నారు. వీరు ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు. కర్ణాటక సంగీత సాంప్రదాయానికి మూల స్తంభాలుగా గౌరవించబడ్డారు. వారి స్వరకల్పనలు ప్రపంచవ్యాప్తంగా సంగీతకారులు, సంగీత ప్రియులచే ప్రదర్శించబడుతూ ఆనందింపచేస్తున్నాయి. పిల్లలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలను మనబడి నిర్వహిస్తోంది. అందులో బాలానందం ఒకటి. ప్రతి వారాంతంలో 4 కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. మనబడి పిల్లలు ఈ బాలానందం కార్యక్రమంలో తెలుగు పద్యాలు, గేయాలు, కీర్తనలు, కథలు, తెలుగు ప్రముఖులు, తెలుగు భాష, తెలుగు రాష్ట్రాలు, సామెతలు, పొడుపు కథలు, తెలుగు మాటలు, తెలుగు పండుగలు ఇలా ఎన్నో విషయాల గురించి మాట్లాడతారు. ఇలాంటి కార్యక్రమాలలో పిల్లలు పాల్గొనడం వలన పిల్లల్లో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తుంది. 2025-2026 విద్యా సంవత్సరానికి నమోదు ప్రక్రియ మొదలయ్యింది. అమెరికా మరియు కెనడాలో నివసిస్తున్న తెలుగు పిల్లలు తెలుగు నేర్చుకోవాలని, అమ్మ భాషను మర్చిపోవద్దని ఇప్పటికి కొన్ని వందల మంది పిల్లలు పేర్లు నమోదు చేసుకున్నారు. మీ పిల్లలు కూడా మనబడిలో చేర్పించండి. రండి, చేయి కలుపుదాం. వివరాలకు manabadi.siliconandhra.orgని సంప్రదించండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. చాలా చక్కగా దండోరా వార్తలతో విశేషాలన్నీ తెలియజేశావు. నీకు ధన్యవాదాలు నిజజ్ఞ. మనందరి కోసం మనబడి వారు బాలమిత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలుగు పిల్లలందరినీ అలరించడానికి ఆటలు ఆడిస్తూ, పాటలు పాడిస్తూ, కథలు, కబుర్లు చెబుతూ, కొంటె ప్రశ్నలతో కొత్త విషయాలను నేర్పిస్తారు. మ్యాజిక్ చాప్లిన్ గా పేరొందిన శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు ఈ కార్యక్రమాన్ని ప్రతి బుధవారం, శనివారం సాయంత్రం పసిఫిక్ కాలమానం ప్రకారం 5:30 జూమ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎవరైనా హాజరు కావచ్చు. బాలమిత్ర కార్యక్రమం వినటానికి https://tinyurl.com/బాలమిత్ర అనే లంకెని ఉపయోగించండి. మరి దండోరా చెప్పినట్టు ఇంకా మన వచ్చే విద్యా సంవత్సరానికి సిలికానాంధ్ర వారి మనబడిలో నమోదు చేసుకోండి. ఇలా మీ పిల్లలు కూడా అనర్గళంగా తెలుగు మాట్లాడాలి అంటే విచ్చేయండి www.manapadi.silicanandhra.org సందర్శించండి. ఇప్పుడు మేము అనర్గళంగా మాటలే కాదు పాటలు కూడా పాడతామంటూ వచ్చేస్తున్నారు చిన్నారులు. అలా అంటూనే వచ్చేస్తున్న మన ముందుకి ప్రజ్ఞ ఒక చిక్కని పాటతో. సిద్ధమా ప్రజ్ఞ తల్లి? సిద్ధంగా ఉన్నాను మామయ్య. నమస్కారం, నా పేరు సాయి ప్రజ్ఞ. నేను కిచెనర్ మనబడి కేంద్రంలో ప్రవేశం చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడుతున్నాను. తేనెల తేటల మాటలతో మన దేశమతనే కొలిచెదమా,
పావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. సాగరమే తల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. కాంగజటాధర పావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నీతి స్వేచ్ఛకే మూల బలం. వారందరిని తలచుకొని మన మానస వేదిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. పావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ధన్యవాదాలు. నిజంగా తేనెలు కురిపించావు ప్రజ్ఞ. నీకు ఒక వీరతాడు. ఏ దేశం ఎగినా ఎందుకు ఎగిలా, ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని. నిలువురా నీ జాతి జెండా గౌరవం అని రాయ్ ప్రోల గారి రచన గుర్తు చేశావు. మనబడి వారు ఇంటింటా మనబడి అనే కార్యక్రమం ద్వారా తెలుగు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు నలుమూలల ఎక్కడ ఉన్నా వారికి తెలుగు నేర్పుతూ తెలుగు భాష వైభవం చాటుతున్నారు. దీనిలో భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు. సింహం అడవికి రాజు కావచ్చు, వేల రెట్ల బలం ఉండొచ్చు, కానీ ఓ కుందేలుకున్న వివేకం ముందు ఆ బలం పనిచేసిందా లేదా అనే విషయాన్ని మన చిన్నారి ధృతి చెప్పే సింహం కుందేలు కథ ద్వారా విందాం. ధృతి, సిద్ధంగా ఉన్నావా? అందరికీ నమస్కారం. నా పేరు సైదత్తి. నేను ఉప్పు మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండే. ఆ సింహం రోజు ఇష్టమైన అన్ని జంతువుల్ని తినేసింది. అన్ని జంతువులు బయటకు రావడానికి భయపడాయి. ఒకరోజు అన్ని జంతువులు కలిసారు. అప్పుడు ఒక నక్కకి ఒక ఆలోచన వచ్చింది. అదేంటో చెప్పనా? మనం మనం రోజు ఒకరం సింహం ఆహారంగా వెళ్ళి మన టర్న్ వచ్చే వరకు మనం బతికే ఉంటాం కదా. నక్క మాటలకి మిగతా జంతువులు ఒప్పుకున్నాయి. అప్పుడు అప్పుడు నక్క ఈ ప్లాన్ గురించి సింహంకి చెప్పింది. సింహం నక్క మాటలకి సరే అని చెప్పింది. కానీ సింహం నక్కతో అండి, నా ఆహారం లేట్కి వస్తే మీ అందరినీ తినేస్తా అని చెప్పింది. నక్క సింహం మాటలకి సరే అని చెప్పింది. అట్లనే రోజుకి ఒక్కొక్క జంతు సింహం ఆహారంగా వెళ్ళింది. ఒకరోజు కుండలికి సింహం దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. సింహంకి ఒక లెసన్ నేర్పించాలని అనుకుంది. అప్పుడు కుండలికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అప్పుడు
కుండల మెల్లగా నడుచుకుంటూ వెళ్ళింది సింహం ఆహారంగా. సింహంకి బాగా కోపం వచ్చింది. సింహం అంది, ఏ కుండల, నా ఆహారం నా ఆహారంగా ఆలస్యంకైనా కూర్చో అని అరుచుకుంటూ అడిగింది. మహ కుండల అంది, మహారాజు, నేను వచ్చేటప్పుడు నాకు ఒక దారిలో ఇంకో సింహం కనిపించింది. ఆ సింహం అంది, నేను తినేస్తా అని చెప్పింది. కానీ నేనన్నా, నా మహారాజు నన్ను తింటాడు. అప్పుడు సింహంకి బాగా కోపం వచ్చింది. ఇంకో సింహం దగ్గరికి తీసుకెళ్ళమంది. అప్పుడు కుండలు సింహంని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ బా అప్పుడు సింహం ఆ బావిలోకి చూసి తన నీడ కనిపించింది. ఆ నీడ ఇంకో సింహం అనుకొని దూకేసింది. అప్పుడు అన్ని జంతువులు కుండలిని ప్లేస్ చేశాయి. కథనీత కథనీతి తెలివిగా ఆలోచిస్తే ఏమైనా సాధించవచ్చు. ధన్యవాదాలు. చాలా బాగా చెప్పావు సాయిత్రితి. నీకు అభినందనలు. మనం కూడా కథలో కుందేలులాగా ఆపద సమయాల్లో అపాయానికి సరిపడ ఉపాయాన్ని చూసుకోవాలి. గుర్తుంచుకుంటారు కదా పిల్లలు? ఇప్పుడు ఒక వెండి వెన్నెలలో పూల కొమ్మల ఉయ్యాలలో కోకిలమ్మ తెలుగు పాట పాడుతుంటే, ఆహా, ఆ ఊహ ఎంత బాగుంది కదండి. మరి అలాంటి అనుభూతి మనకి పంచటానికి వస్తున్నాడు శ్రీవాన్. తయారుగా ఉన్నావనన్నా శ్రీవాన్? నేను నేను బాగున్నాను. నా పేరు శ్రీహన్. నేను బాలబడి నేను సాగా మనబడి బాలబడి చదువుతున్నాను. నేను ఒక పద్యం చెప్తా. చిట్టి చిట్టి మిరియాలు చెట్టు కింద పోసి పొట్టు మన్ను తెచ్చి కుమ్మరేలు కట్టి అరంవారి ఇంటికి చల్లకపోతే అరంవారి కుక్క పౌ పౌమన్నది. నక్కాల గజ్జలు గల్ గల్ మన్నది. నా ఇంటి పాప కిలకిల నవ్వింది. ఇప్పుడు నేను ఒక పాట చెప్తా. ఒకటి 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 మనుషులంతా ఒకటి, రెండు 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 మంచి చెడులు రెండు, మూడు 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 జెండా రంగులు మూడు, నాలుగు 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 ఆవుకి కాలు నాలుగు, ఐదు 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 చేతికి వేలు ఐదు, ఆరు 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 ఋతువులు మనకు ఆరు, ఏడు 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 వారానికి రోజులు ఏడు, ఎనిమిది 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 దిక్కులు మనకు ఎనిమిది, తొమ్మిది 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 గ్రహాలు మనకు తొమ్మిది, పది 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 నేను పాడే పాట ఇది. ధన్యవాదాలు మామయ్య. చాలా చక్కగా పాడావు శ్రీహాంత్. స్పష్టంగా, చాలా ధైర్యంగా బాగా పాడావు. నీకు మా అందరి నుండి అభినందనలు. బాలబడి స్థాయిలోని మనబడి పిల్లలకు ఇలాంటి చక్కనైన గేయాలు, పాటలు, చిన్న చిన్న పద్యాలు నేర్పుతూ వారికి తెలుగు మాధుర్యాన్ని పంచుతూ ఉంటుంది మనబడి. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 అణాల తెలుగు వినోదం. మనకున్న కవుల శైలులు చాలా భిన్నంగా ఉంటాయి. అక్షరాలతో మంచు కురిపించేవారు కొందరైతే మంట రేపేవారు మరికొందరు. నిదురపుచ్చేవారు కొందరైతే జాతిని నిద్రలేపేవారు ఇంకొందరు. ఆయన కలం పేరులో ఉండేది 2 చిరు అక్షరాలైనా ఆయన కలం నుండి జాలువారేవి మాత్రం ఎప్పటికీ నిలుచుండే స్థిరాక్షరాలు. అవి సాహిత్య జగన్నాథ రథచక్రాలై, కవితా మహాప్రస్థాన ద్వారాలై ముందుండి పదండి ముందుకు అని తోసినా, మనసున మనసై అని రాసిన సాహిత్య లోకానికి మాత్రం సంభరమే. ఇంతకు ఎవరి గురించి చెప్తున్నానో ఎప్పుడూ అర్థమైపోయింది కదూ. అవునండి, మహాకవి శ్రీశ్రీ గారి గురించే. ఆయన రచనలో మనలో చాలా మందిని కదిలించుంటాయి. ఆయన మహాప్రస్థానానికి అభిమానిగా
నేను కూడా 4 పంక్తులు మీతో పంచుకుంటాను. అక్షరాల నర్తన శౌరి, భావావేశ స్వైర విహారి, విప్లవ సాహితీ అతులిత లహరి, మహాప్రస్థాన పద సంచారి, సినీ వనాన సరాగ హలధారి, కవిలోకానికి సాక్షాత్ నరహరి. అలాంటి శ్రీశ్రీ గారి గురించి మనకిప్పుడు చిరంజీవి ఈషా ఏం చెప్తుందో విందాం. సిద్ధంగా ఉన్నావా ఈషా? సిద్ధంగా ఉన్న మామయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఈషా కమరాజు. నాకు 11 సంవత్సరాలు. నేను ఇంటింటా మనబడిలో ప్రభాసం ఇప్పుడే పూర్తి చేశాను. నేను ఇప్పుడు మహాకవి శ్రీశ్రీ గురించి చెప్పబోతున్నాను. 20వ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. ఈయనను శ్రీశ్రీ అని కూడా అంటారు. 1910 జనవరి 2వ తేదీన పూడిపెద్ది వెంకటరమణయ్య మరియు అప్పలకొండ దంపతులకు జన్మించారు. శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తతకి స్వీకరించడం వలన ఈయన ఇంటి పేరు శ్రీశ్రీగా మారింది. శ్రీశ్రీ తన చిన్నతనంలోనే రచనలు వ్రాయడం మొదలుపెట్టారు. తన 18వ ఏట ప్రభవ అనే కావ్య సంపుటిని ప్రచురించారు. ఈయన సాంప్రదాయ రచనలు పద్ధతులు వదిలిపెట్టి వాడుక భాషలో ఛందస్సులో కవిత్వం వ్రాయడం మొదలుపెట్టారు. శ్రీశ్రీ గారు వ్రాసిన కొన్ని కవిత్వం నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతిచ్చాను. అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిల్ల కాదేది కవిత కహర్ణం అవునవును శిల్పమహర్గం. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పైకి. శ్రీశ్రీ గారి కొన్ని రచనలు మహాప్రస్థానం, జ్వాలతోరణం, నవకవిత ప్రతిజ్ఞ, శైశవగీతి. తెలుగు సాహిత్యం దశను దిశను మార్చిన కావ్యం మహాప్రస్థానం. తెలుగు సాహిత్యంలో అత్యున్నత స్థానంలో మహాకవి శ్రీశ్రీని నిలిపింది మహాప్రస్థానం పుస్తకంలో ముందు మాట గడిపాట వెంకటచాలం గారు వ్రాసారు. ప్రాసకు శ్లేషకు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పక్షరాలతో అనల్పర్థాన్ని సృష్టించడంలో శ్రీశ్రీకి ఎవరు సాటిరారు. శుద్ధ ప్రయోగాలలో కొత్తదాన్ని సృష్టించారు. వ్యక్తికి బహువచనం శక్తి అన్నది ఈయన సృష్టి. ఇలా ఎన్నో రచనలు శ్రీశ్రీ అందించారు. అనంతం అన్న పేరు ఆత్మకథ కూడా రచించారు. 1983 జూన్ 15వ తేదీన క్యాన్సర్ కారణంగా శ్రీశ్రీ గారు మరణించారు. ధన్యవాదాలు. చక్కగా చెప్పావు ఈషా. నువ్వు చెప్తుంటే శ్రీశ్రీ గారి గురించి నాకు ఇంకొక శ్రీశ్రీ గారి పాటలు గుర్తొస్తున్నాయి. ప్రపంచం ఒక పద్మవ్యూహం, కవిత్వం ఒక తీరని దాహం. ఈ చిన్నారులు చెప్తుంటే మాటలు, కవిత్వాలు, పద్యాలు అవన్నీ వింటూ ఉంటే శ్రీశ్రీ గారి మాట నిజమే అనిపిస్తోంది. ఈ తెలుగు మాటలంతా ఒక తీరని దాహం. ఈషా, నువ్వు కూడా ఈ దాహంతోనే తెలుగు మాటలు నేర్చుకున్నావని తెలుసు. ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహించిన ప్రభాసం పరీక్షలు కూడా రాశారు. మనం ఇప్పుడు ఒక్కసారి ఈషాని పరీక్షల గురించి మరియు నీ అనుభవాల గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. అలాగనే ఈషా? సరే మామయ్య. ఈషా, నువ్వు అన్ని మనబడి తరగతులు పూర్తి చేసావు కదా, అది 11 ఏళ్లకే. నీకు ఎలా అనిపిస్తోంది? తెలుగు మన మాతృభాష అని చెప్పుకోవడం మన అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. చాలామంది పిల్లలు తెలుగు మాట్లాడడంతో పాటు వ్రాస్తారు. కానీ కెనడాలో ఉంటూ అది సాధ్యమా అని మా తల్లిదండ్రులు చాలా ఆలోచించారు. అప్పుడు ఇలా సిలికానాంధ్ర మనబడి గురించి తెలిసింది. కేవలం తెలుగు మాట్లాడటమే కాకుండా ఎలా వ్రాయాలి అని కూడా చాలా చక్కగా మా గురువులు నేర్పించారు. నేను ఇప్పుడు తెలుగు వ్రాయగలను, మాట్లాడగలను.
అందుకు మా గురువులకు, తల్లిదండ్రులకు, సిలికాన్ ఆంధ్ర బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి బాలానందం, చక్కని చిక్కని 16 ఆణాల తెలుగు వినోదం. ఈషా, ఇంకొక ప్రశ్న. నువ్వు మనబడిలో తెలుగు భాష ఒకటే కాకుండా ఇంకా ఏమేం నేర్చుకున్నావు? నీకు తరగతిలో వెళ్ళేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అనిపించాయా? నీ అనుభవాలు చెప్తావా తల్లి ఒకసారి? చెప్తాను మామయ్య. నేను ప్రవేశం నుండి ప్రభాసం పూర్తి చేసిన సమయంలో అక్షరమాల మొదలుకొని పద్యాలు, కథలు, వాటితో పాటు ఎన్నో విలువైన విషయాలు తెలుసుకున్నాను. నేను మనబడి తరగతులు జరిగే ప్రదేశం నుండి దూరంగా ఉన్నందువల్ల నేను ఇంటింటా మనబడి అనే తరగతులకు హాజరయ్యాను. ఈ తరగతులు అంతర్జాలంలో జరుగుతాయి కాబట్టి నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా తరగతులకు హాజరు అయ్యేదాన్ని. మనబడిలో నీ అనుభవాలను, భాషతో నీ అనుబంధాన్ని చాలా చక్కగా వివరించావు ఈషా. కార్యక్రమంలో ముందుకు సాగుతూ నీ నుంచి మరిన్ని విశేషాలను కాసేపటి తర్వాత తెలుసుకుందాం. సరే మామయ్య, ధన్యవాదాలు. బాలబడి నుంచి ప్రభాసం, ప్రబోధం వరకు తెలుగును రాయటం, చదవటం, మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగు భాషలోని నాటకం, పద్యం, కవిత్వం, కథలు రాయటం మీద ఆసక్తి ఉన్న పిల్లలకు చేయూతని అందించడం కోసం బాలచంద్రిక అనే కార్యక్రమానికి కూడా మనబడి వారు శ్రీకారం చుట్టారు. దీనిలో నమోదు చేసుకోవటానికి కొన్ని అర్హత ప్రమాణాలను కూడా పెట్టారు. తెలుగును బాగా చదవగలగటం, బాగా రాయగలగటం, బాగా మాట్లాడగలగడం వచ్చిన పిల్లలకు వారి అభిరుచిని బట్టి పద్యాలు, కవితలు, కథలు, నాటకాలు రాయటంలో శిక్షణనిస్తుంది. ఈ విధంగా మన తెలుగు పిల్లల భాషలో వివిధ రచనా ప్రక్రియల్లో రాణించటానికి దోహదపడుతుంది. ఈ బాలచంద్రికలు తెలుగు వెన్నెలను కురిపించటానికి, మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మా బాలచంద్రిక గురువులు సిద్ధంగా ఉన్నారు. ఆసక్తి ఉన్న పిల్లల తల్లిదండ్రులు మీ సమీప మనబడి కేంద్రంలో సంప్రదిస్తే వారు మీకు వివరాలు తెలుపుతారు. ఇదివరకే మనబడి పిల్లలు శతకాలు రాసిన వారు కూడా ఉన్నారంటే మీరు నమ్మగలరా? అలాంటి పిల్లల్ని మరికొందరిని తయారు చేయటానికి ఉద్దేశించిందే ఈ బాలచంద్రిక కార్యక్రమం. పరులకు సహాయం చేయటం, సేవా తత్పరత అనే విషయాలను మన సమాజంలో, సాంప్రదాయంలో ఒక భాగం. చిన్నప్పటి నుంచే పిల్లలకు పంచుకోవటం అనే విషయాన్ని నేర్పిస్తూ ఉంటాం. అయినా కొందరు పెద్దల మాటలకు విలువనివ్వకుండా స్వార్థంతో వ్యవహరిస్తుంటారు. ప్రతిదీ పక్కవారితో పోల్చి చూసుకుంటూ మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇదే విషయాన్ని తన కథ ద్వారా మనకు చెప్పటానికి సిద్ధంగా ఉంది ఇషిత. ఇషిత, మరి మాకు కూడా నీ కథను చెబుతావా? సిద్ధంగా ఉన్నా మామయ్య. అందరికీ నమస్కారం. నా పేరు ఇషిత కుమారాజు. నా వయసు 7 సంవత్సరాలు. నేను ఇంటింటా మనబడిలో ప్రవేశం చదువుతున్నాను. ఇప్పుడు నేను కాకి పిచ్చుక కథ చెప్తున్నాను. అనగనగా ఒక అడవిలో ఒక కాకి, ఒక పిచ్చుక ఉండేవి. ఆ కాకి ఒక కర్రల ఇల్లు ఉండేది. ఆ పిచ్చుకకి ఒక మట్టి ఇల్లు ఉండేది. ఒక రోజున ఒక పెద్ద గాలివాన వచ్చింది. పిచ్చుక ఇల్లు కూలిపోయింది. పిచ్చుక కాకి ఇంటికి వచ్చి, కాకి నా ఇల్లు కూలిపోయింది, నేను నీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది. అప్పుడు కాకి నా ఇంట్లో చోటు లేదు అని చెప్పింది. పాపం పిచ్చుక వానలో తడుస్తుంది, మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని అనుకుంది. అప్పుడు పిచ్చుక ఒక గుంత తవ్వడం మొదలు పెట్టింది. అప్పుడు ఒక బంగారు నాణం కనిపించింది. ఇంకా గుంత తవ్వుతూనే ఉంది. అప్పుడు బోలెడు బంగారు నాణాలు కనిపించినాయి. అప్పుడు ఆ పిచ్చుక ఒక పెద్ద ఇల్లు కట్టుకుంది. చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ పెద్ద గాలివాన వచ్చింది.
కాకి ఇల్లు కూలిపోయింది. కాకి పిచ్చుక ఇంటికి వచ్చి, పిచ్చుక నా ఇల్లు కూలిపోయింది, నీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది. అప్పుడు పిచ్చుక, ఓ రా కాకి, నా ఇంట్లో బోల చోట ఉంది అని లోపలికి పిలిచింది. ఇల్లంతా చూసి కాకి, నువ్వు ఇంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టుకున్నావు అని అడిగింది. అప్పుడు పిచ్చుక ఇట్లా చెప్పింది, నేను ఒక గుంత తవ్వుతుంటే నాకు బోలెడు బంగారు నాణ్యాలు కనిపించినాయి అని చెప్పింది. వెంటనే కాకి వెళ్ళి గుంత తవ్వడం మొదలు పెట్టింది. అప్పుడు ఒక తేలు వచ్చి కుట్టింది. కథలోని నీతి: ఆపదలో ఉన్న వారికి సహాయం చేయండి. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావమ్మా ఇషిత. ఇలాంటి తెలుగు కథలు, నీతి కథలు వింటూనే పెరిగాం మేం కూడా కదండి. చిన్నప్పటి నుండి మనం ఇలాంటి నీతి కథలు ఇవన్నీ వింటూనే మన జీవన శైలి అనేది నేర్చుకున్నాం. ఈ కథ వింటూ ఉంటే నా చిన్నతనానికి నేను వెళ్ళిపోయానమ్మా. చాలా బాగుంది. చిన్నటి రోజుల్లో నాకు చుక్కు రైలు అంటే చాలా సరదా. మన పిల్లలందరికీ ఊరెళ్తున్నాము అంటే రైలు బండి ఎక్కి వెళ్తాము అనడం ఇంకో సరదా. దాంట్లో ఇంకా కిటికీ పక్కన కూర్చోవడం ఇంకా సరదా. ఇవన్నీ వింటుంటే మీరు కూడా మీ చిన్నదానికి వెళ్ళిపోయారు కదండి, ఆ రైలు బండి వాటి మీద. అవన్నీ మనకి మళ్ళీ ఆ స్మృతులన్నీ గుర్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు యజుర్. ఏనాయనా యజుర్, సిద్ధమేనా? యజుర్, సిద్ధమేనా నాన్న? సిద్ధంగా ఉన్నాను మామయ్య. ఉల్టా ఉల్టా వచ్చి కిటికల్లా, ఉల్టా ఉల్టా వచ్చి కిటికల్లా వచ్చి, తోటకల్లా వచ్చి, తోటకల్లా వచ్చి, ఎమ్మి చేసావచ్చు, కాయ తెచ్చానొచ్చి, కాయ తెచ్చాను, కొరుకుతున్నాను. చుక్కు చుక్కు రేలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగిన వెంటనే ఎక్కండి, జోజో పాప ఏటకు లడ్డు తాతన పస్తా కమ్మరి పాలు తకసా. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు ఈజర్. అందరూ అడుగుతుంటారు, వారాంతంలో బయట తిరగకుండా మనబడి తరగతిలో పిల్లలకి పాఠాలు చెప్పడం వల్ల మీకేమొస్తుంది అని. నీలాంటి చిన్నపిల్లలు పాటలు పాటలు వింటుంటే మాకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు. చాలా బాగా చెప్పినందుకు నీకు జేజేలు. మన అమ్మమ్మ తాతయ్యలు చెప్పే పంచతంత్ర కథల నుండి ఆధునిక పిల్లల చిత్రాల వరకు జంతువులను ప్రధాన పాత్రధారులుగా చేసి ఎన్నో నీతి కథలను, లఘు చిత్రాలను మనం చూస్తూనే ఉంటాం. అలాంటి కథలలో కుందేలు తాబేలు కథ ఒకటి. పరుగులోనైనా బ్రతుకులోనైనా ఎలా ఉండాలి, నిరంతరంగా మనం చేసే కృషి ఎలాంటి ఫలితాలనిస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా చెప్తూ ఉంటుంది. అందుకే ఇది మన వరకు కథ మాత్రమే కాదు, మన పెద్దలు మనకి ఇచ్చే జ్ఞాన సంపద. కుందేలు తాబేలు కథని మాతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నావా మైరా? అవును మామయ్య. అందరికీ నమస్కారం. నా పేరు మైరా. నేను ప్రవేశం తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను కుందేలు తాబేలు కథ చెప్తాను. ఒకరోజు కుందేలు తాబేలు ఒక పరుగు పందెం వేసుకున్నాయి. కుందేలు గబగబా ముందుకు వెళ్ళింది. తాబేలు మాత్రం మెల్లగా నడిచింది. కొంత దూరం వెళ్ళిన కుందేలు నిద్రపోయి, నేను గెలుస్తాను అని నిద్రపోయింది. తాబేలు మాత్రం ఆగకుండా మెల్లగా వెళ్ళింది. మెల్లగా నిద్ర లేచి కుందేలు గమ్యం
చేరిన తాబేలును చూసింది. పందెంలో కుందేలు ఊడి తాబేలుకేసింది. అందరికీ కథ నచ్చిందా? ధన్యవాదాలు. నాకైతే చాలా నచ్చిందమ్మా మైరా. కథలోని కుందేలు తరతరాలుగా ఓడిపోతూనే ఉంది. కానీ ఆ కథలో నీతి అర్థం చేసుకున్న వాళ్ళకి ఆ జీవితాంతం వాళ్ళు గెలుస్తూనే ఉన్నారు. అంత మంచి కథ ఇది. ఇంత చక్కటి కథ చెప్పిన నీకు జేజేలు తల్లి. ఇందాక ఈషా మనకి చాలా మంచి మంచి విషయాలు పంచుకుంది. తనకి సిలికానాంధ్ర బాలబడి ద్వారా తనకి ఉపయోగపడినవి, నేర్చుకున్న విషయాలు, భాషా ప్రయోగం అన్నీ చూసాం. మళ్ళీ ఇంకొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈషా, తయారుగానే ఉన్నావమ్మా? సరే ఈషా, మొన్ననే నువ్వు పరీక్షలు అయ్యాయి కదా, పరీక్షలు రాసేటప్పుడు ఎలా అనిపించింది? పరీక్షలో నేను చాలా సులభంగా వ్రాసేదాన్ని. మా గురువులు తరగతులు జరుగుతున్నప్పుడు చాలా వివరంగా అన్ని చెప్పేవారు. ఇంటి పనిని ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ పునశ్చరణ చేసుకునేదాన్ని కాబట్టి పరీక్షలు సులభంగా వ్రాసేదాన్ని. మా అమ్మ నన్ను ప్రత్యేకించి కూర్చోబెట్టి వ్రాయించేది. మా గురువులు అందరూ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులోనే ఉండేవారు. చాలా బాగా చెప్పావమ్మా. మనబడి పుస్తకాలు ఉన్న తెలుగు మన మన పిల్లలకి భాష యందు వెలుగు. ఇంకా మనకి తెలుగు వెలుగు ఇచ్చే పుస్తకాలు ఎన్నో ఉన్నాయి. నాకు నచ్చిన వాటిల్లో నాకు నచ్చింది అయితే చందమామ కథల పుస్తకమే. చిన్నప్పటి నుంచి నాకు ఎన్నో నీతి కథలు నేర్పించింది, జీవితం ఎలా బతకాలో నేర్పించింది. నాకు ఆ చందమామ పుస్తకాలు చదువుతూనే భాష కూడా బాగా నేర్చుకున్నాను. అలాగే ఈషా, నువ్వు మన 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 మనబడి పుస్తకాలు కాకుండా తెలుగు నేర్చుకోవటానికి ఇంకేం చదివేదానివి? మనబడి పుస్తకంలోనివి కాకుండా నేను వేరే తెలుగు కథలు కూడా చదివేదాన్ని. దానితో పాటు మా నాన్నగారు అంతర్జాలంలో దినపత్రిక చదివించేవారు. నేను చదివేటప్పుడు వాటి అర్థాలు చెప్పేవారు. ఇది చాలా మంచిగా నాకు అనిపించింది. చాలా మంచి సలహా ఇచ్చావమ్మా ఈషా. అలా దినపత్రికలు చదవటం ద్వారా మనకి కష్టమైన పదాలు చదవటమే కాదు, వాటిని పలకటము మరియు అర్థం చేసుకోవటము తెలుస్తాయి. అండ్ వాటిని ఎలా వాడాలో కూడా తెలుస్తుంది. ఇంకా ఈషా, చివరిగా శ్రీశ్రీ గారి మాట అన్నట్టు ఈ కవిత్వం అనేది ఒక తీరని దాహం. అందుకే ఒక్క మంచి పద్యంతో చెప్తావా అమ్మా? చెప్తాను మామయ్య. ఈ పద్యము నా మరియు మా అనే రెండు హల్లులతో ఉంటుంది. దీనిని రెండక్షరాలు కింద పద్యము అని అంటారు. ఈ పద్యము మనమునను మానము నూనెను నీ నామమను మనుమననమును నేమ మున మాన నన్ను మన్నన మనుమను నారము నీన మాన నూన. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పావు ఈషా. నీ అనుభవాల్ని పంచుకోవటం వల్ల మిగతా పిల్లలకు కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మీరు వింటున్నది సిలికాన్ ఆంధ్ర వారి 16 అణాల తెలుగు వినోదం బాలానందం. మనకు తెలుగులో కవితలు, కవిత్వాలు, కథలు ఇలాంటి ప్రక్రియలు ఎలా ఉన్నాయో వినోదాని కోసం పద వినోదాలు, పొడుపు కథలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీ అందరినీ కొన్ని పొడుపు కథలు అడుగుతాను. ఎవరికైనా తెలిస్తే జవాబు చెప్పండి, చూద్దాం. మొదటిది, రాజావారి తోటలో మల్లెపూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏంటవి?
ఎవరికైనా తెలుసా పిల్లలు? మీ అందరి కోసం మరొక్కసారి చెబుతాను, వినండి. సరిగ్గా ఆలోచిస్తే చెప్పటం చాలా సులువు. రాజావారి తోటలో మల్లెపూలు చూసేవారే కానీ కోసేవారు లేరు. సరే పిల్లలు, మేమే చెప్పేస్తాం. అవి నక్షత్రాలు. ఆకాశంలో చూస్తే చిన్న చిన్న పూలలాగా కనిపిస్తాయి తోట నుంచి. కానీ మనం వాటిని కోయలేం కదా, చూసి ఆనందించాలా అంతే. ఇంకో పొడుపు అడుగుతారా ప్రదీప్ గారు? తప్పకుండా స్వరూప్ గారు. ఇది చాలా సులువుగా చెప్తారేమో చూద్దాం. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. మరొకసారి చెప్పండి మోయ ప్రశ్న. అందరాని వస్త్రంపై అన్నీ వడియాలే. ఆకాశం. వస్త్రం ఆకాశమే, మరి వడియాలు? మబ్బులు. నక్షత్రాలు. మబ్బులు. మబ్బులు సరైన సమాధానం కాదు. నక్షత్రాలు. సరైన సమాధానం చెప్పావు. పోయిన పొడుపు కథకి ఇప్పుడు అడిగిన పొడుపు కథకి సమాధానం ఒకటే. సరదాగా ఉండాలని అలాగే అడిగా. నేను ఇంకో పొడుపు కథను అడుగుతాను, ఎవరైనా ప్రయత్నిస్తారేమో చూద్దాం. సముద్రంలో పుడుతుంది, సముద్రంలో పెరుగుతుంది, ఊరికొచ్చి ఉరుముతుంది. ఏంటది? ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు మామయ్య. ముత్యమా? ముత్యం ఉరుముదే. శంఖం. శంఖం సరైన జవాబు. చాలా చక్కగా చెప్పావు నాన్న. మరిన్ని పొడుపు కథలు అడిగే ముందు, ఇంతకు ముందు మనబడి వారి నిర్వహిస్తున్న అనేక కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం కదా, వాటి గురించి కాస్త విపులంగా వివరిస్తా. ముందుగా పిల్లల పండుగ. ఈ పిల్లల పండుగ మనబడి వారికి వార్షికోత్సవం లాంటిది. మనబడి తరగతుల్లో చదువుతున్న ప్రతి పిల్లాడికి, ప్రతి అమ్మాయికి వారు వారు నేర్చుకున్న వివిధ తెలుగు పద్యాలను, కథలను ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన వేదిక లాంటిది. ఇది ప్రతి సంవత్సరం మనబడి కేంద్ర స్థాయిలో జరుగుతూ ఉంటుంది. తరువాత బాలానందం. అదేనండి ఇప్పుడు మీరు వింటున్న ఈ రేడియో కార్యక్రమమే. మనబడి విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ రేడియో ప్రోగ్రాంని ప్రతి శనివారం, ఆదివారం తెలుగు వన్ మరియు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోల వారి సౌజన్యంతో నిర్వహిస్తూ ఉంటాం. మీ అందరినీ ఇలా దూరంగా ఉన్నా కలుసుకుంటూనే ఉంటాం. తరువాత అత్యంత ముఖ్యమైనది మనబడి వారి బాలరంజిని యాప్. మనబడి విద్యార్థులు పాఠాలను పాటలతో వినోదాత్మకంగా నేర్చుకోవటానికి తీర్చిదిద్దిన మొబైల్ యాప్ ఇది. పిల్లలు వేరే మొబైల్ యాప్స్ కోసం అడిగితే లేదన్నా బాలరంజిని యాప్ని మాత్రం వారికి ఇవ్వండి. ఎందుకంటే అవి వినోదాత్మకంగా ఉంటూ వారికి తెలుగు నేర్చుకోవటంలో సహాయపడతాయి. తరువాత తెలుగు మాట్లాట అనే కార్యక్రమం ముందుగా స్థానికంగా జరిగిన తరువాత పిల్లల్ని వడగట్టి కెనడా, అమెరికా విద్యార్థులకి అంతర్జాతీయ స్థాయిలో తెలుగు మాట్లాట అనే పోటీలు నిర్వహిస్తాం. పదరంగం, తిరకాటం, ఒక నిమిషం మాత్రమే వంటి ఆటలతో బుడతలను చిరుతలుగా మార్చే తెలుగు భాషా పోటీలే ఈ తెలుగు మాట్లాట. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు కూడా ఇస్తుంటారు. వచ్చే సంవత్సరం కూడా ఇది జరుగుతుంది. కాబట్టి మీ అందరూ ఇప్పటి నుంచే తయారీలో నిమగ్నం అవ్వండి. తరువాత పద్య నాటకం. తెలుగు వారికే సొంతమైనది పద్య నాటకం. రాగం, రంగస్థలం, రంగాలంకరణం, పూర్తి అలంకారాలతో మనబడి విద్యార్థులతో విశ్వ వేదికపై ప్రదర్శనలు ఇవ్వటానికే ఈ పద్య నాటకం ఉంది.
ఆసక్తి ఉన్న విద్యార్థులందరినీ ప్రోత్సహించడంలో మనబడి ఎప్పుడూ ముందుంటుంది. తరువాత పలుకుబడి. తెలుగు భాష పలకడంలో మెలకువలు నేర్పించేందుకు ప్రత్యేక శిక్షణ కోసమే ఈ పలుకుబడి. ఇప్పుడు ఇంకొక పొడుపు కథలని ఆపి తరువాత కార్యక్రమంలోకి కొనసాగుతాం. చూద్దాం ఎవరు చెప్తారో ఈ పొడుపు కథను. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు. ఏంటది? మరొక్కసారి చెప్తాను. తలుపు కాదు, ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. వేలాడుతూ ఉంటుంది కానీ పడుకోదు. గుమ్మడికాయ. కొబ్బరికాయ కాదు. గుమ్మడికాయ. అది నాన్న, అది సరైన సమాధానం కాదు. నేనే చెప్తున్నాను, తాళం చెవి. ఎందుకంటే మనం లేనప్పుడు తాళం వేసి వెళ్తాం కాబట్టి అది మన ఇంటిని కాపలా కాస్తుంటుంది. కానీ అది కుక్క కాదు, వేలాడుతూనే ఉంటుంది కానీ అది ఎప్పుడు పడుకోదు. ఈ చిన్నారులందరూ పద్యాలు, పాటలు, కథలు చెప్పడమే కాకుండా తెలుగు భాషలో చక్కగా మాట్లాడాలని మనబడిలో మా అందరి ఆశయం కూడా. మనమందరం తెలుగు వింటూ, మాట్లాడుతూ, చదువుతూ ఉంటేనే కదా అది సాధ్యపడుతుంది. అందుకే మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేద్దాం. పిల్లలందరూ నాతో కలిసి పలుకుతారా? తెలుగు నా మాతృభాష. తెలుగు నా మాతృభాష. తెలుగంటే నాకు చాలా ఇష్టం. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా ఇష్టం. తెలుగు వారందరితో తెలుగు మనందరితో నేను తెలుగులోనే మాట్లాడతాను. తెలుగు బాగా చదువుతాను మరియు మంచి తెలుగు మాటలు ఎన్నో వింటూ వ్రాస్తూ ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జయ హో తెలుగు తల్లి. జై హో తెలుగు తల్లి. జయ హో తెలుగు తల్లి. నాతో పాటు ప్రతిజ్ఞలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు పిల్లలు. మా అందరి ఆశయంలో కూడా మీరు భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం. మనబడి కుటుంబాలన్నీ దయచేసి మీరు మనబడికి ఇంకో కుటుంబాన్ని పరిచయం చేయండి. మరిన్ని మనబడి వివరాల కోసం www.manabadi.siliconandhra.org సందర్శించండి. ఇదండి ఈనాటి బాలానంద కార్యక్రమం. కెనడాలో ఉన్న ఓక్విల్, హామిల్టన్, ఇంటింటి మనబడి, మిసిసాగా, స్కార్బరో, కిచెనర్ మనబడి కేంద్రాల పిల్లలు, బాల బాలికలు ముద్దు మాటలతో, పాటలతో, కబుర్లతో హాయిగా సమయం గడిచిపోయింది కదా. వచ్చే వారం మరొక బాలానంద కార్యక్రమంతో కలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.